హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఈ వీడియోలో మనం కన్యాకుమారి మూవీ ట్రైలర్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక పల్లెటూరు, అందులో ఒక అబ్బాయి అతను హ్యాపీగా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఆర్గానిక్ గా బతికేద్దాం అనుకుంటాడు. అక్కడ లొకేషన్ లోనే ఉంటూ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉంటే చాలు అనుకుంటాడు. ఇక కన్యాకుమారి మన హీరోయిన్, ఆమె తను చిన్నప్పుడు ఏదో పెద్ద జాబ్ చేయాలి అది అనుకుంటుంది. కాకపోతే పెద్ద ఆయనకి ఏమవుతుందంటే అనుకునే పరిస్థితుల్లో బట్టల షాప్లో పనిచేయాల్సి వస్తుంది. ఆమె ఏం టార్గెట్ పెట్టుకుంటుందంటే ఏదో ఒక రోజు సిటీకి వెళ్ళిపోవాలి, సిటీలో జాబ్ చేయాలనుకుంటుంది. ఈలోపు ఈ అబ్బాయితోని పల్లెటూరులోనే ఉండాలనుకుని ఈ అబ్బాయితో లవ్లో పడుతుంది. ఇలా వీళ్ళిద్దరు లవ్లో పడ్డ తర్వాత అమ్మాయి ఏమో సిటీకి వెళ్తా అంటది, అబ్బాయి ఏమో ఇక్కడ నుండి వ్యవసాయం చేసుకుందాం అంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి, వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు వచ్చినాయి, వీళ్ళ లవ్ స్టోరీ బ్రేకప్ అయిందా, కలిసిపోయిర్రా, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వీళ్ళ జీవితంలో జరిగినాయి అనేది ఈ సినిమా స్టోరీ. ట్రైలర్ లో సింపుల్ గా స్టోరీని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవాళ రేపు ట్రైలర్స్ లో స్టోరీస్ ఎట్లా ఉంటున్నాయంటే అసలు పెద్దగా స్టోరీ అర్థం కావట్లేదు. ట్రైలర్ లో అతను కరెక్ట్ కన్వే చేసే ట్రైలర్స్ చాలా తక్కువ వస్తున్నాయి. దీని స్టోరీ అయితే సింపుల్ గా మంచిగా చెప్పేశారు. ఇది బాగుంది. ఇప్పుడు ఈ ట్రైలర్ చూడగానే డిసైడ్ అవుతా, చూడన్నా అర్థం. ప్రేక్షకులు ఎవరైనా సరే ట్రైలర్ లో గిది స్టోరీ అంటే మంచిగా హ్యాపీ వెళ్ళి చూస్తారు. ఓకే, ఇక రిటర్న్ అండ్ డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూసర్ బై సృజన్ అత్తాడా. రిటర్న్ డైరెక్టెడ్ ప్రొడ్యూసర్ ఇతను చాలా ప్యాషనేటెడ్గా ఉన్నాడు. అతనే రాసుకున్నాడట, అతనే దర్శకత్వం చేసిండు, అతనే ప్రొడ్యూస్ కూడా చేసిండు. వెరీ గుడ్, మంచిది. అండ్ సినిమా అయితే ఒక ఆర్గానిక్ ఉంది, అంటే ఎక్కువ డ్రామా లేకుండా ఆర్గానిక్ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్తో ఉంది. సినిమా న్యాచురల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, బాగుంది. అంటే ఫీల్ గుడ్ మూవీ అని చెప్పవచ్చు సింపుల్గా చెప్పాలంటే. నాకైతే ఆ విధంగా అనిపించింది. డైరెక్షన్ బాగుంది, ట్రైలర్ పరంగా చూసుకుంటే యాక్టింగ్స్ అందరి బాగున్నాయి. ఇక మ్యూజిక్ రవి నిడమర్తి. ట్రైలర్ బీజిఎం మంచిగా ఉంది, సౌండ్ క్వాలిటీ మస్తు ఉంది. ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి, ట్రైలర్లో సౌండ్ క్వాలిటీ బాగుంది. 2 సాంగ్స్ విన్నాను, బాగున్నాయి, ఆర్గానిక్గా ఉన్నాయి. వెస్ట్రన్ మ్యూజిక్లో కాకుండా మన లోకల్ స్టైల్లో ఆర్గానిక్గా మంచిగా ఉన్నాయి. సో నాకైతే ఆ 2 సాంగ్స్ చాలా బాగా నచ్చినాయి. సౌండ్ క్వాలిటీ అని అనుకోండి, ట్యూన్స్ అయినా అనుకోండి, మెలోడియస్గా బాగున్నాయి. ఈ రవి నిడమర్తి ఇతను ఎవరో కానీ ఇతని పాటలు ముందు ముందు నేను వినే ప్రయత్నం చేస్తా. విజువల్స్ అయితే మంచి పల్లెటూరులో ఆర్గానిక్గా మంచిగా ఉన్నాయి. సెట్టింగ్స్ పెద్దగా ఏమి వేయకుండా పల్లెటూరులో తీసారు, బాగున్నాయి. యాక్టర్స్ గీతా షైని, ఈమె యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరోను డామినేట్ చేసే విధంగా ఉంది, చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంది. ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. శ్రీచరణ్ రాచకొండ హీరో ఆఫ్ ద మూవీ, ఇతని యాక్టింగ్ కూడా బాగుంది, న్యాచురల్గా ఉంది. మొత్తానికైతే ట్రైలర్ మొత్తం ఎలా ఉంది, న్యాచురల్గా ఉంది, ఆర్గానిక్గా ఉంది, ఫీల్ గుడ్, మంచిగా ఉంది. నాకైతే ఈ ట్రైలర్ చూసినాక ఈ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే కొన్ని సినిమాల్లో పెద్ద పెద్ద సెట్లు, లొకేషన్లు అవసరం లేదు. కొన్ని సినిమాలు చూడాలంటే మన కథ, మనకు తెలిసిన కథ చెప్పిన చాలు. కొన్ని సినిమాల్లో మంచిగా చెప్పాలంతే. విజువల్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమా మినిమం గ్యారంటీ అని నాకైతే అనిపిస్తుంది.